దుగరాజపట్నం ఓడరేవుకు మహాదశ పట్టనుంది. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు మండలం దుగరాజపట్నంలో నౌకదళ తయారీ కేంద్రం ఏర్పాటు కానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వాకాడు మండలం దుగరాజపట్నంలో 3,500 కోట్లతో నౌకాదళ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. 26,000 కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నంలో ఇనిషియల్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2,000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. దీంతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 4 డ్రై కాల్లు, అవుట్ ఫిట్టింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం రాబోతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పోర్టు ఏర్పాటు ద్వారా ప్రతిపక్షంగాను పరోక్షంగాను ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పేదల భూముల ధరలు పెరుగుతాయని ఆయన వివరించారు. మా నాయకుడు మీరు చూసిన 2 రోజుల ముందే దుగరాజపట్నం పోర్టు మనకి మా నాయకుడు, మన నాయకుడి, రాష్ట్ర నాయకుడి, రాష్ట్ర భవిష్యత్తుని శాసించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మా గూడూరు నియోజకవర్గంలో దుగరాజపట్నంలో నౌకాదళ తయారీ కేంద్రాన్ని పెడతానని చెప్పి దాదాపు 3,500 కోట్లు శాంక్షన్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పినందుకు మనస్ఫూర్తిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దాదాపు 30,000 ఉద్యోగాలు, 1-2 కాదు, మొత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు ఇక్కడ మా దుగరాజపట్నంలో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు కూడా ఈరోజు పేదవాళ్ళకి చాలామంది పొలాలు ఉన్నాయి, అవన్నీ కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆ యొక్క నౌకల తయారీ కేంద్రాన్ని పెట్టినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంకా పలువురు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కృష్ణమూర్తి, దుగరాజపట్నం ఎక్స్ సర్పంచ్ 2013-18 మధ్యలో నేను సర్పంచ్గా ఉండడం జరిగింది. ఆ టైంలోనే దుగరాజపట్నానికి పోర్టు వచ్చేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఆ రోజుల్లో అభివృద్ధి అయ్యేదానికి అన్ని విధాలా కూడా భూసేకరణ సుమారు 900 ఎకరాలు దుగరాజపట్నం పోర్టుకి సేకరించారు. ఈరోజు కేంద్రం ఏర్పాటు చేసేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా సుమారు 2,000 ఎకరాలు సేకరించి 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మా ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తుందని మేము ఎంతో సంతోషపడుతున్నాము. కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన అయ్యేటట్టు కూటమి ప్రభుత్వంకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు తొందరగా నిర్ణయం తీసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ పోర్టు నిర్మాణానికి గతంలో నుంచి కూడా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక విధాల కృషి చేశారు. వాళ్ళకు కూడా మా ప్రాంతవాసులుగా మా ప్రాంతానికి సంబంధించి ఈ పోర్టు రావడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వాకాడు మండలానికి నౌకల తయారీ కేంద్రం శాంక్షన్ అయింది కూటమి ప్రభుత్వంలో. గతంలో పోర్టు నిర్మించాలని హామీ ఇచ్చినారు. మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ స్టేట్ని డివైడ్ చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా నౌకా కేంద్రాన్ని చేసేదానికోసం భూమి కూడా ఇంతకుముందు సేకరించున్నారు. 2,000 ఎకరాలలో 3,000 చిల్లర కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా తొందరలో భూసేకరణ జరిపి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పుచెప్పిందన్నమాట, భూసేకరణ మీరే చేయాలని. తొందరలో సర్వేలు కూడా జరిగి భూసేకరణ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. దానివల్ల ఎంతో లాభదాయకం ఉంది. అనేక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ, మరీ ఏమి చదవకుండా ఉండే వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఏదో ఒక పని దినాలు కల్పించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వానికి